స్కిట్టులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు సుమి. నేను మీ చిత్రగుప్తుని, యమధర్మరాజుని. పిలిచేద్దామా? ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతన్ని వరకు వెంటాడి వేధించి ముక్కు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నావి మరి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం కాంచి మీ పాశమును సైతం గట్టిపోసగించి ప్రాణహరమైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవ జాతి. నిజమన్న మా జాతి మూలంలో ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్మ హేళన చేయట ఎంత వేగము, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడు అన్న కించమావాడిని కూకటి వెళ్ళతో సైతం ప్రకటించవేసిన ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేని అష్టదిక్పాలకు, మనవుల నుంచే పంచభూతాలు సైతం జగోన్నరుడు నరసించే విధంగా సింహాసనాన్ని అధిష్ఠించదా స్వర్ణమణిమయ రక్త ఖచ్చితమైన ఈ సభా మధ్యమున అప్పుడు సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతుల పరిరక్షక ధర్మనీయమైన ఈ రౌరవున సర్వదా శతదా సంస్కృత పాప పంచమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన చేయించదా. ప్రభు, మీరు యమధర్మరాజుల వారు మానవుడి డైలాగ్ చెప్తున్నారేంటి? నేను ఈ నీచ మానవులు శిక్షించి నాకు వీళ్ళ డైలాగ్ వస్తున్నాయి. నేను యమధర్మరాజును కాదు. యముండా మహావిష్ణు బ్రహ్మ మత్స్య కశ్యపు వంశాత్మచుండా చతుర్దశ భువన భయ నిర్మూలనుండా నీతి నిజాయితీ న్యాయ ధర్మ సత్య సమస్తలోక పర్యవేక్షితుండా సదా ఆది పరాశక్తి ధ్యానుండా యముండా యమధర్మరాజుండా. మీరు కొంచెం తెలుగులో మాట్లాడతారా? నీ బొందా ఈ మధ్య మన ఐటీ ఇండస్ట్రీలో పాపులు ఎక్కువైపోయారని మన మెయిన్ ఇప్పుడు మీడియంలో కూడా స్టార్ట్ చేశారా. దీన్ని నేను గత 25 years రన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చే పాపాలే మన ప్రాఫిట్స్. ఇక్కడికి వచ్చే పాపాలు అప్రైజెస్ కూడా ఇస్తున్నాం తెలుసా? శిక్షణలో చిత్రగుప్త ప్రభు పాపులను ప్రవేశపెట్టండి. అరే ఆడికి పరిగెత్తున్నా ప్రభు, మీరే కదా పాపని తీసుకురమ్మన్నారు. అరే నేను చెప్పింది పాపల గురించి కాదురా, పాపులని. పాపులా మీరు రండయ్యా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజన్ నాకు మీద శిక్షించుకుంటుంది. మీరు కాస్త పక్కకి వెళ్ళి చిత్రగుప్త ప్రభు, మొదటి పాపని ప్రవేశపెట్టండి. పాపి నెంబర్ 1 ముందుకు రా. ప్రభు, ఇతను ఒక డెవలపర్ ప్రభు. ఇతని పేరు విచిత్రంగా ఉన్నది. ఇతని గురించి నేను చెప్పడం కంటే అతని నోటే వినండి. My name is Maximus Medius, developer of the Facebook, designer of the Microsoft. అవుదాం అనుకున్నాను కానీ వీసా ప్రాబ్లం వల్ల ఆగిపోయాను. I know C++, Java, COBOL, Liquid, SQL Server 2008, 2010, 2012, 2014, 2016, 2018. నాయనా ఇంకా 2018 రాలేదు. ఏం నాయనా సి లాంగ్వేజ్ తెలుసా? తెలుసు. మీకు తెలుసా? తెలుసు. అయితే మాట్లాడండి. ఓరే అది మాట్లాడే లాంగ్వేజ్ కదరా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తెలుసు. సార్ ఇప్పుడు చెప్పమ్మా సి అంటే? సి అంటే చూడడం. వాబ్బో. అయితే C++ ఏంటమ్మా? జూమ్ లో పెట్టి చూడడం. అయితే జావా అంటే? పొద్దున్నే మా ముసలి అక్కడే అదే జావా. ఇతడు చాలా తెలుస్తుంది ప్రభు. అలా అనుకుని హెచ్ఆర్ ఇతడికి జాబ్ ఇచ్చాడు ప్రభు.
కోడ్ మొదలు పెడితే ఏ ఫంక్షన్ ఏ మోడల్ ఉందో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఎందుకంత ఆవేశపడుతున్నా? కోడ్ అంటే సింపుల్ గా ఉండాలి, కాంప్లికేటెడ్ ఉండకూడదు, న్యాచురల్ గా ఉండాలి, ఆర్టిఫిషియల్ గా ఉండకూడదు, ప్రొఫెషనల్ గా ఉండాలి, అమెచ్యూర్డ్ ఉండకూడదు, ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎర్రర్ రాకూడదు, పాస్ అవ్వాలి, డిఫెక్ట్ అవ్వదు, మొత్తానికి కోడ్ కోడ్లాగే ఉండాలి. కోడ్ కలిగినట్టు code is transfer all the defects. Once you know how to write it, otherwise project would become miserable. ఇంకోటి నా శ్రద్ధలో ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పిన తప్ప నాకు కూడా తెలియదు. అదే ఏంట్రా ఆఫ్టర్ కాపీ చేసి రాసుకుంటూ వేరే శ్రీహర్ కోట్లో రాకెట్లు అని చెప్పేసి ఎన్ని లింకులు చెప్తే పోతుంది తెలుసా సార్? ఆఫ్టర్ ఆల్ కాల్ సార్. దొరికిన కూడా ఎక్కడ పే చేయాలి అర్థం కావాలి సార్. దొరికిన కూడా ఎక్కడ పే చేసి కూడా చూడాలి సార్. ఆఫ్టర్ ఆల్ కాల్ సార్. రాష్ట్ర కూడా అప్లికేషన్ చేంజ్ చేస్తారు సార్. ఆఫ్టర్ ఆల్ కాల్ సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. సారీ చెప్పండి సార్, సారీ చెప్పండి. ప్రభు సారీ అంటే చెప్పండి ప్రభు. ఏంటి ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు. చిచ్చి ఈ ఆఫ్టర్ ఆల్ చెప్పు నాకు అంటుకుందేంటి? ప్రభు తొందరగా ఏదో ఒక శిక్ష విధించండి ప్రభు. అయినా నన్ను ఎందుకు శిక్షిస్తారయ్యా? ఏ తప్పు చేసి ఇక్కడ పిలిపించారు? నువ్వు ఏం తప్పు చేసావో ఏం తప్పు చేసిన మా దగ్గర డేటాబేస్ మొత్తం ఉందిరా సార్. అందరిది ఉందా సార్? అందరిది ఉందిరా సార్. అందరినీ పిలిపిస్తారా సార్? అందరిని పిలిపిస్తాం రా, ఎవరిని వదిలిపెట్టం రా సార్. చెప్పురా సార్ చెప్పురా ఏంటో నేను పిలిపిస్తా సార్. సన్నీలో సన్నాసరా చిత్రగుప్త ప్రభు వీటిని తీసుకుని శుభ్రంగా స్నానం చేయించండి. నేను ఆల్రెడీ చేసేసాను. నువ్వు నీళ్ళతో చేసి ఉంటావు నాయన, ఇక్కడ సలసలా కాగి నూనెలో చేదు పద. భటులారా వీటిని తీసుకొని శిక్షించండి. ప్రభు మర్చిపోయారా, మన యమ భట్టులకి నోటీస్ పీరియడ్ నిన్నటితోనే అయిపోయింది. ఆల్రెడీ వేరే బ్రాంచ్ లో కూడా జాయిన్ అయిపోయారు ప్రభు. ఇప్పుడు ఈ పాపులందరినీ మనమే శిక్షించాలి. ఆయనతో అందరిని ఒకేసారి శిక్షించడము. ఇతను తీసుకెళ్లి బెంచ్లో పడేయండి. షాపు సోపం వద్దా? వీళ్ళైతే అది కూడా పంపరా? ప్రభు వీటికి పంచులు ఎక్కువైపోయాయి ప్రభు. చిత్రగుప్త ప్రభు ఈ సన్నిధిని ఎవరు ప్రభు? అది ఎవరో వాళ్ళకి తెలుసులేదని నువ్వు తదుపరి పాపం ప్రవేశపెట్టామా. ఈ ప్రభు ఎప్పుడు ఇంతే, కావాల్సిన డేటా మొత్తం ఆయన ల్యాప్టాప్ లోనే పెట్టుకుంటాడు. ప్రభు తదుపరి పాపం ప్రవేశపెట్టండి. తదుపరి పాపి ముందుకు రా. ప్రభు ఇతను ఒక టెస్ట్ ఇంజనీర్ ప్రభు. కంట్రోల్ సి కంట్రోల్ కొట్టి చేతులు అయిపోయాయి ప్రభు. అతని గురించి నేను చెప్పడం కంటే అతని నోటే వినండి. Employee number 7469, trained Bangalore, 11,135, top of the band, Krishna Manohar, Q analyst. అబ్బో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మేము. నువ్వు చూసిన టెస్టర్ వీకెండ్ వచ్చు, శిక్షించిన టెస్టర్ బోంగ్ లేడచ్చు. అమల GSPS पे सामान को क्या बोलते मालूम? Analyst, senior Q analyst. ఏ ఊరా మీది? అరే ఓ పట్టిబాస్, I'm gold medalist in 2011, ISTQB certified. నేను బెంగళూరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 80 డిఫెక్ట్స్ ట్రై చేశా. ఇంకా ప్రాజెక్ట్ లో అయితే అన్లిమిటెడ్. ఇదంతా జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years. It's not just my track record, it's all time record. ప్రభు ఇతని లెక్క బాగానే ఉంది కానీ ఇతను రైస్ చేసిన డిఫెక్ట్స్ లో సగం రిజెక్టెడ్ సగం. ఇష్యూస్ ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు ఇష్యూ రైజ్ చేసిన నిమిషానికి టీఎల్ ఆ ఇష్యూ రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించావా? మనం ఈ ఐటీ ఇండస్ట్రీలో బతకడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్, మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్, మన దగ్గర ఉన్న టైం సరిపోవు. ఈ మేనేజర్స్ మధ్య బ్రతకలేక ఎక్కడికైనా దూరంగా అనిపించింది. ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైనా జీవనాధారంలో అనిపించిందా? ఇష్యూస్ లాక్ చేసే ధైర్యంగా ఉండొచ్చా మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే మైండ్ కి వెళ్ళాను, టెస్టింగ్ కోర్స్ తీసుకున్నారు, టెస్ట్ ఇంజనీర్ అయ్యాను. మాట్లాడారా సార్? నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు, నాకు మాత్రమే ఉంది. నాకెందుకో సిచ్యువేషన్ డైలాగ్ నీకు మాత్రం ఎవరికంటే సూట్ అయిందండి, మేమందరం చూడట్లే. ప్రభు ఇతన్ని ఇలాగే వదిలేస్తే సినిమాలో డైలాగ్ అన్ని చెప్పేసేలా ఉన్నాడు. తొందరగా ఏదో ఒక శిక్ష విధించండి ప్రభు. ఇతను తీసుకెళ్ళి పరిగెత్తించండి. నేల మీద, నిప్పుల మీద. ప్రభు తదుపరి పాపని ప్రవేశపెట్టండి.
తదుపరి పాపి ముందుకు రా. ఎవరి లెజెండరీ కనిపించే మూడు సింహాలు టెస్టర్, డెవలపర్, టీమ్ లీడ్ అయితే కనిపించని ఈ నాలుగో సింహమేరా ప్రాజెక్ట్ మేనేజర్. ప్రభు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రభు, ఈమె గురించి నేను చెప్పడం కంటే ఆమె నోటే వినండి. అదే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటే వెందుకు నాకు ఇక్కడ బిల్లింగ్ గొప్ప. వినండి ప్రభు, నువ్వు నీ గురించి చెప్పు తల్లి, ఆయన కోపగించుకుంటున్నారు. రే జయలక్ష్మి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి ఇలా పుట్టే ప్రతి లక్ష్మి రిసోర్స్ అవుతుంటే ఈసారి పుట్టబోయే ఆమె మేనేజర్ అవ్వాలి కానీ రిసోర్స్ అవ్వకూడదని ముఖ్యమని పెట్టాడు మా బాబు మహాలక్ష్మి అని. మీకేం అర్థమవుతుందా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఏం పని చేసినా నెక్స్ట్ అప్రైజల్ ఉండదు. అవన్నీ నిమిషంలో శిక్ష పొందేదాన్ని నీ అప్రైజల్ నాకెందుకు? రే భయపడితే భయపడుకోవడానికి రిసోర్స్ అనుకున్నావా బే మేనేజర్? నీ అధికారాన్ని తక్షణ మనిషి శిక్ష విధించదు. శిక్ష నో 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 లెట్స్ హావ్ వన్ మాటలు లేవు, మాట్లాడుకుంటారు లేవు. శిక్ష లేవు, శిక్షించుకోవడం లేవు. దేవుడా. ఇవన్నీ కావు కానీ మీ వాడికి హైక్ ఇస్తా, ప్రమోషన్ ఇస్తా, వీసా ప్రాసెసింగ్ చేయిస్తా, స్వర్గం లాంటి ఆన్సైట్ కి పంపిస్తా. చెప్పవయ్యా మీ వాడికి. ప్రభు, మిమ్మల్ని ఆన్సైట్ పంపిస్తానంటుంది. దానికి అర్థం అవ్వట్లేదు, ఆల్రెడీ ఆన్సైట్ లోనే ఉంది. ఈ ఆపరేషన్ చాలా బాగున్నట్టుంది కానీ అయితే నాకు తెలియదండి హిమోక్రీమ్ తీసుకుని రామ్మా. హిమక్రీమియా అలీనా, నాకు హిమాలయ క్రీమ్ తెలుసు కానీ ఈ హిమక్రీమ్ ఏంటయ్యా? నన్నే అవయవం చేసిందివా? నీ అహంకారానికి తక్షణం చేసా. చిత్రగుప్త అసలు ఏం చేసింది ఏమేంటి? ప్రభు, ఈమె ఏ రిసోర్స్ కూడా సరైన రేటింగ్ ఇవ్వలేదు ప్రభు. మేనేజర్ ఎందుకు అట్లా చేసినావా? మేనేజర్ లేకపోతారా? అతిగా కోడ్ చేసే డెవలపర్ కి, అతిగా టెస్ట్ చేసే టెస్టర్ కి సరైన రేటింగ్ ఇచ్చినట్లు నా చరిత్రలో చూడమ్మా మేనేజర్, రిలేషన్షిప్ బిట్వీన్ ఏ మేనేజర్ అండ్ రిసోర్స్ షుడ్ బి లైక్ ఏ బాయ్ అండ్ గర్ల్, షుడ్ నాట్ బి లైక్ ఏ బాయ్ అండ్ గర్ల్. ఇది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ గురించి పబ్లిక్ స్కూల్ చెప్పారు. అప్పట్లో మా ఇంగ్లీష్ టీచర్ ఉండేది. ప్రభు, శృతి తప్పుతున్నారు ప్రభు. మనం ఈ పాపుల్ని అదుపు చేయలేకపోతున్నాము. తొందరగా ఏదో ఒక శిక్ష విధించండి ప్రభు. దీన్ని తీసుకెళ్ళి ఆన్ సైడ్ కి ఆఫ్ సైడ్ కి మధ్యలో వేలాడదీను. ఇక్కడ కూడా ఆన్సైట్ ఆప్షన్ ఉందా? నన్ను ఆన్సైట్ పంపివా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పిచ్చిదానా, నీకు ఇక్కడికి వచ్చేవాడికి ఇంకా ఆన్సైట్ పిచ్చి పోలేనట్టుంది. ఇక్కడ ఆన్సైట్ అంటే ఆకాశం, ఆఫ్ షోర్ అంటే నేల, రెండింటికి మధ్య వేలాడదీస్తాను. చిత్రగుప్త ప్రభు, తదుపరి పాపిని ప్రవేశపెట్టండి. నేను ప్రవేశపెట్టాను ప్రభు. ఇందాక మీరు నా మీద అరిచారు. సంగీతం గురించి చెప్తాను కదా. ఉండి ప్రభు, మీరు భలే వారు. నా బీ పాయింట్ తో భలే ఆడుకుంటారు ప్రభు మీరు. తదుపరి పాపి ముందుకు రా. ప్రభు, ఇతను ఒక హెచ్ఆర్ ప్రభు. ఇతని గురించి నేను చెప్పడం కంటే ఇతని మాటే వినండి. నీకు విషయం చెప్తా. కుదిరితే 7 వరకు, గుర్తొస్తే 7 వరకు. నేను సింహం లాంటి అది రిక్రూట్ చేసుకోలేదు, నేను చేసుకోవాలి అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా అందమైన రిక్రూట్ చేసుకుంటే వచ్చే కిక్కే వేరప్ప. హాస్యం. 10, 20, 50, 100 లెక్క నీ ఓపిక. అయితే ఏమి రాని వాళ్ళు 100 మందిని పంపిస్తాడు. ఆ రిక్రూట్ చేసి చూపించు. ఏ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఎందుకు మరి పంపించు. వాళ్ళు చెప్పే సంబంధం చస్తావురా నువ్వు. ఒక్కొక్కరి కాదు అమ్మా, 100 మంది ఒకేసారి. ఇదేమైనా మగధీర సీక్వెల్ అనుకుంటున్నారా? 100 మందిని ఒకేసారి పంపించడానికి. ఇక్కడ ఏమో పట్టులే లేరు. తొందరగా ఏదో ఒక శిక్ష విధించండి
పెట్టండి. ఎక్కడ సోఫాలోనా? సోఫా మీద. ప్రభు స్తంభంగా నిల్చున్నారేంటి? వచ్చేది పాపులు కాదు పోలీసులు. లగెత్తండి ప్రభు. ఏం జరుగుతుందా ఇక్కడ? సారీ సార్, నాకు వీళ్ళకి అసలు ఏ సంబంధం లేదు సార్. క్యారెక్టర్ అంటే స్కిట్కి వచ్చాను, డైలాగ్ చెప్పమంటే లోపలికి వచ్చాను. ఆ డైలాగ్స్ కూడా పెద్ద బాగాలేవు సార్. అవునా? అయితే సార్ అయినా స్కిట్ చేస్తే ఇస్తే నేను చేయాలి, చూస్తే ఇస్తే మీరు చేయాలి. మీరెవరా చేయడానికి? ఎన్నిసార్లు చెప్పాలా స్కిట్ చేద్దాం మీకు? ఎవరా నువ్వు? డెవలపర్ ఓవర్ యాక్షన్ చేసినప్పుడు నో పోలీస్. అదే ఓవర్ అయినప్పుడు నో పోలీస్. మేనేజర్ అయ్యా నాకు ఆన్సైడ్ ఆఫర్ కావాలి అన్నప్పుడు నో పోలీస్. ఇప్పుడు చిత్రగుప్తుడు సన్నీ లియోనీ గురించి మాట్లాడినప్పుడు నో పోలీస్. అప్పుడు కానీ పోలీస్, ఇప్పుడు వచ్చాడే ఏ అమ్మా స్కిట్ ఆపాలి. గబ్బర్ సింగ్ ఇక్కడ. అయినా మాకు బోర్డు కొడితే స్కిట్ వేస్తాం, సరదాగా డాన్స్ చేస్తాం. నువ్వేమన్నా ఆపుతావా? నువ్వేమన్నా పీకుతావా? రే ఎలా చెప్పడం కాదురా, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అర్థమైందా? మేము నుంచుంటాం, వెళ్ళిపోతాం. నా మీద గబ్బర్ సింగ్ సర్దార్